కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఎన్ని ఇళ్లు నిర్మించిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక రామారావుపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా సుపరిపాలన అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా అందించే నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. వాస్తవానికి రాష్ట్రంలో గృహ నిర్మాణానికి అందించే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్కుమార్, మేటుకూరి సత్యనారాయణరాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, గట్టి సత్యనారాయణ, తుమ్మల పద్మజ తదితరులు పాల్గొన్నారు. జీవిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా లక్షల్లో ఇళ్ళు ఇక్కడ పేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే లక్షల్లో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళని పంచిచ్చారు అని చెప్పి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. సాధారణంగా ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు అవుతుంది. 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన భాగాన్ని అందివ్వకుండా ఏదైతే ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయో దాని నుండే 30,000 డైవర్ట్ చేసి ఇవాళ నిజంగా చెప్పాలంటే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడా టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసింది. కానీ ఆ టిట్కో ఇళ్ళని సైతం ఇవాళ పేదలకి పంచివ్వకుండా అవి శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి, ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ఉంది. ఏలేరు రిజర్వాయర్ కనుక చూసినట్లయితే వాటి కెనాల్స్ మోడర్నైజేషన్కి ఏమాత్రం చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ నీరంతా కూడా ఇవాళ మన పంట పొలాల మీదకి వచ్చేసి అవి మునిగి